ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ సర్కిల్ ఆఫీసు ముందు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము శాంతియుతంగా. మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి నిర్వహించడానికి గల కారణాలు ఏమిటంటే, గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తారని మోసగించింది, పర్మనెంట్ చేయలేదు. కానీ పాదయాత్రలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళినప్పుడు వారికి మేము విడతి పత్రం సమర్పించడం జరిగింది. మన ఇందిరమ్మ రాజ్యం రాగానే మరి ఆర్టిజన్లను కానీ, అన్మన్ కార్మికులను కానీ, పీస్వరేట్ వర్కర్స్ను కానీ, సిఎల్స్ను కానీ రాష్ట్ర ఈవీఏజేఏసీ పిలుపు మేరకు 31 జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా గత 17వ తారీఖున ఈ నెల 17వ తారీఖు రోజు మనం సమ్మేళన టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వానికి, మన యాజమాన్యాలకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకొరకనగా మన గత ప్రభుత్వం మనల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తానని చెప్పి కేవలం ఆర్టిజన్గా మాత్రమే గుర్తించింది. మనని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. ఈ విషయాన్ని మనం దపదపాలుగా ప్రభుత్వం ముందు మనము చాలా నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేసినా కూడా అప్పుడు ఆ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్ష హోదాలో ఉన్న బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మనకు ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రులుగా మరియు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు అతను ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ ప్రతిపక్ష హోదాలో వీళ్ళని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు, మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. గత ఎలక్షన్ల ముందు అతను పాదయాత్రలో పాల్గొన్నప్పుడు మేము చాలామంది కార్యక్రమంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్కు చాలాసార్లు వినియోగించడం జరిగింది. సార్ చెప్పారు, ఖచ్చితంగా మన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే పూర్తి స్థాయిలో మన కార్మికులందరినీ, ఆ విద్యుత్ కార్మికులందరినీ పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తాము, కన్వర్షన్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ కూడా మనం అప్పుడు ఎలక్షన్ ముందు కలిసి మెమోరాండం ఇచ్చినప్పుడు మన ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడి, మన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినా మన విద్యుత్ కార్మికులను పట్టించుకోవట్లేదని మేము గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, యాజమాన్యాలకు కూడా విన్నవించుకుంటున్నాం, మెమోరాండాలు ఇచ్చుకుంటున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి దాని మీద ఈరోజు మేము ధర్నా కార్యక్రమము, సమ్మెకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్లు అప్పుడు కూడా మేము ప్రభుత్వానికి చెప్పాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టిజన్లను పూర్తి స్థాయిలో కన్వర్షన్ చేయాలి. గత ప్రభుత్వం మిగిలిపోయిన 1600 కార్మికులను, అన్మ్యాన్ కార్మికులను ఎస్పీడీసీఏలో పూర్తి స్థాయిలో వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించింది. కానీ ఎన్పీడీసీఏలో గుర్తించలేదు. వాళ్ళను కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని, తర్వాత ఎవరైతే మన బిల్ కలెక్టర్ స్పాట్ రీడర్స్ ఉన్నారో వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఇవి. అప్పుడు కూడా మన ప్రతిపక్ష హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం గారు మీ న్యాయమైన డిమాండ్లని అతనే చెప్పాడు. మరి ఆ న్యాయమైన డిమాండ్లు అని చెప్పి మీరు చెప్పినారు, మీ ప్రభుత్వం వచ్చింది, మరి మమ్మల్ని ఎందుకు పూర్తి స్థాయిలో మరి కన్వర్షన్ చేయట్లేదు, మరి మా డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేరు అని చెప్పి మేము దపదపాలుగా విన్నవించుకొని మా యొక్క డిమాండ్ నెరవేర్చడం సాధన కోసం మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము 8వ తారీఖు రోజు విద్యుత్ కార్మికులందరం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తంలో సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోపు మా యొక్క డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ప్రభుత్వానికి మరోసారి విన్నవించుకుంటున్నాం.